శేషాద్రి సాయి గారు, లక్ష్మీ సాయి గారు మాట్లాడతారు. సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ महाराज को जय। साई दरबार साईनाथ महाराज को जय। श्री साई सच्चरित्र को जय जय जय। సాయి బంధువులారా, సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో మన మధుసాయి గారి సత్సంకల్పంతో మనం ఈ వేదికని మొదలు పెట్టుకొని ఎంతో దిగ్విజయంగా పారాయణలు చేసుకుంటూ శ్రీ సాయి సచ్చరిత్ర ప్రేమ సాగర మొదలు చేసుకుంటూ అందులో అమృత గుణికల్ని ఏరుకుంటూ అమృతాన్ని తాగుతూ రత్న గుణికల్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ గ్రూప్ మొదలుపెట్టిన ఉద్దేశం మధుసాయి గారు మొట్టమొదట అన్ని గ్రూపుల కంటే భిన్నంగా ఉండాలని వారానికి ఒక రోజు పారాయణ, తర్వాత మిగతా 6 రోజులు అందులో ప్రశ్నలు సమాధానాలు శీర్షిక అనే ఒకటి పెట్టారు. కానీ మధ్యలో సత్సంగం అనే ఒకటి మళ్ళీ బాబావారు వారికి ప్రేరణించి సత్సంగం అనేది కూడా యాడ్ చేసి అక్కడి నుంచి మధుసాయి గారి సత్సంగాలు అవన్నీ కూడా అందులో మనం వేదిక నందు పెట్టడం జరుగుతుంది. సత్సంగం అనేది లేకపోతే మనం ఆధ్యాత్మిక బాటలో మనం అనుకున్న గమ్యానికి చేరలేము. ఎన్ని గ్రంథ పారాయణలు చేసినా ఎన్ని సద్గ్రంథాలు చదివినా కూడా సత్సంగం లేనిదే మనం అనుకున్నది సాధించుకోలేము. మనం చదివిన మనకు అర్థం కాని ఎన్నో విషయాలు మధుసాయి గారి సత్సంగ రూపంలో మనందరికీ అందిస్తున్నారు. మీరు ప్రశ్నలు సమాధానాలు పెట్టలేకపోయినా పెట్టిన సమాధానాలన్నీ చదవండి. అలాగే మధుసాయి గారు పెట్టినటువంటి సత్సంగాలు దయచేసి వినండి. సత్సంగాలు వింటే తప్పితే మనకు ఒక మోటివేషన్ రాదు. మనకు తెలియకుండానే మన సత్సంగాలు వింటేనే మనకు భగవంతునితో అనుసంధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి వేదిక నందున్న వాళ్ళందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మధుసాయి గారి ఆరాటం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. దాదాపు 800 మంది మన గ్రూప్లో ఉంటే 100 మంది మాత్రమే, 120, 130 మంది మాత్రమే పారాయణకు గురవుతున్నారు. కానీ అది ఎందుకు ఆయన తపన పడుతున్నారు అనేది దయచేసి అర్థం చేసుకోండి సాయి. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. తులసీదాస్ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన కాశీలో ఉన్నప్పుడు రామచరితమానస్ అలాగే హనుమాన్ చాలీసా రాసి మనందరికి అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మన మధుసాయి గారి లాగానే ఒకసారి అక్కడ సత్సంగాలు స్టార్ట్ చేసి ఆ ఊరి చివర కాశీలో సత్సంగాలు చెప్తూ ఉంటే అందరూ వచ్చి వింటూ ఉండేవాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ధనికుడు అక్కడికి వచ్చి, మీకేం పని లేదా, ఊరికే ఆయనకేదో పని లేదు, మీరందరూ వచ్చి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి అందరు భక్తుల్ని తిట్టి వెళ్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు తులసీదాస్ గారికి అయ్యరే ఈయన చాలా అజ్ఞానంలో ఉన్నారు, ముందు ఈయనకి మన సత్సంగం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని వాళ్ళ ఇల్లు అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆయనకి కలిసి, అయ్యా నీకు 2 ఆధ్యాత్మిక విషయాలు చెప్పదలుచుకున్నాను, చెప్తానంటే నాకు తీరిక లేదు, నేను చాలా బిజీగా ఉంటాను, ఇప్పుడు వీలు కాదు, ఒక వారం 10 రోజుల తర్వాత రమ్మని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఆయన చెప్పిన టైంకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా విసిగించుకొని ఇప్పుడు కాదు నెల తర్వాత రమ్మంటాడు, అప్పుడు వెళ్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు 6 నెలల తర్వాత రమ్మని చెప్పి కసిరి పంపించేస్తాడు. 6 నెలల తర్వాత మళ్ళీ అతను వెళ్తే ఆయన చనిపోయి ఉంటాడు. అప్పుడు వాడు కుమారుడు వచ్చి, ఏడు మీ నాన్నగారు అంటే, మా నాన్న మీరు మొన్న వచ్చి వెళుతుందనే చనిపోయారు అని చెప్తే, అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూస్తే వాళ్ళు చనిపోయిన ఆ వ్యక్తి మళ్ళీ అదే ఇంట్లో ఆ బిడ్డల మీద ఈ ధనం మీద వ్యామోహం మర్చిపోలేక అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక ఆవు దూడై ఒక కోడి దూడై పుట్టుంటాడు. ఈయన దివ్య దృష్టితో చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పూర్వజన్మ స్మృతి కలిగించేట్టు చేస్తే అప్పుడు ఆయన అంటాడనమాట, ఏమని, అయ్యా నేను మనిషి రూపంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నాకు ఆధ్యాత్మిక బోధ చేయాలని ప్రయత్నం చేశావు, కానీ నా పొగరు వల్ల నేనే వినలేదు, అందుకే నేను ఈ జన్మలో కోడి దూడగా పుట్టాను, నా సొంత కొడుకే నన్ను
సరిగా పనిచేయడం లేదు అని చెప్పి నన్ను ప్రతిరోజు కొడుతున్నాడు. ఆ దొడ్లో పడేస్తే ఈగలు దోమలకు నేను తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు నేను మందిరానికి వెళ్ళాలంటే వెళ్ళలేను, రామానికి మాట చెప్పాలంటే చెప్పలేను అని చెప్పి బాధపడడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆయన చెప్తారు, ఇది నన్ను ఆదర్శంగా తీసుకొని ముందు ఈ ఊర్లో ఇక్కడ కాశీలో ఉన్నటువంటి ప్రజలకి నన్ను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళైనా మానవ జన్మ విలువ ఆ సార్థకత ఏంది తెలియజెప్పండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అట్లేంటంటే ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడో చూద్దాంలే ఎప్పుడో చేద్దామని అనుకునే దీంట్లో ఉన్నారు సాయి. దయచేసి రేపటికి మనం ఉంటామో ఉండమో తెలియదు. 84 లక్షల జీవరాశుల్లో అతి ఉన్నతమైనటువంటి మానవ జన్మ మనకిచ్చారు. కనీసం భగవన్ నామం చెప్పుకోవడం, మనం సద్గ్రంథాలంటే అన్ని చదివే అవకాశం మనందరికీ సాధ్యపడే విషయం కాదు. అన్నిటిలో ఉన్నటువంటి ఎసెన్స్ అన్నిటి కూడా ఈ సాయి సచరిత్రలో సాయినాథుడు మనకు అందించాడు. ప్రతి సులభ సరళంగా ఉంది. ఇందులో ఏ కష్టతరం ఉన్నా కూడా మధుసాయి గారు వాళ్ళు ఇంకా సాయి వాళ్ళు విశ్లేషకులు ఎంతో అత్యద్భుతంగా మన గ్రూప్కి అందిస్తున్నారు. అవన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అత్యధిక సంఖ్యలో పారాయణ చేసి సచ్చరిత్ర సాగర మదనాన్ని కూడా చేసి ఆ అమృతాన్ని అందరూ తాగాలని అందరికీ తెలియజేయాలి. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ పవిత్ర వేదికలందు ఒక సూక్ష్మ రూపంలో ఒక చిన్న సేవను నాకు అందించినటువంటి గౌరవ మా హృదయ నివాసి మా దైవం బొత్సాయి గారికి, వారి కుటుంబానికి నేను శిరస పాదాభివందనం సాయి. ఇంతటి సేవని నేను అనుకుంటానని కూడా నేను అనుకోలేదు. ఇది కూడా నేను సాయి దర్బార్, నేను పుట్టినిల్లు అటు మెట్టిల్లు రెండు ఇదే అనుకుంటున్నాను. అందుకని నాకు ఆ రకంగా దర్బార్ మహారాజు అందించినటువంటి సేవ, దీంట్లో ఎంతో ఆనందాన్ని, ఎంతో ఆశ్చర్యాన్ని, అద్భుతాల్ని నేను అందుకుంటున్నాను. నేను ఒకటే చెప్పుకుంటున్నాను సాయి, ఇది ఒక పవిత్ర వేదిక అంటే అంతే పవిత్రమైనది ఈ సాయి సచ్చరిత్ర పారాయణ. ఈ పారాయణ ఇలా చేయించాలని వారికి ఎందుకు సంకల్పం కలిగిందో ఆ మహారాజుకే తెలియాలి. ప్రేరణ అలా ఇచ్చారు మా గురువు గారికి. అట్లా ఈ ప్రేరణ అందుకున్నటువంటి అంతమంది సభ్యులు కూడా ఆ ప్రేరణలో వారి ఆరాటం, వారి తపన, వారి ఈ వేదికని ముందుకు తీసుకెళ్ళాలి, 10 మందికి పంచాలి అనేటువంటి వారి వారి ఉత్సాహము అన్నీ, ఆ తపన ఆరాటం అన్నీ ప్రతి ఒక్కరు కూడా వారి ఒక్కరిదే కాకుండా ఇది మనందరి ఆరాటము, మనందరి తపన, మనందరి ఉత్సాహం, ఇది మనందరిది అని మనందరి బాధ్యత అనుకొని ఈ మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఈ వేదికలో ఈ పారాయణలో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నాం కానీ ఇది అనుభవించిన వాళ్ళకి అనుభవమే తెలుస్తోంది సాయి. ఎందుకంటే ఆ ప్రశ్నలు, అట్లాంటి ప్రశ్నలు ఇస్తున్నారు మన సాయి గారు. ఆ ప్రశ్నలు మనం వెతకాలి, శోధించాలంటే మళ్ళీ మనం ఆ అధ్యాయంలోకి వెళ్ళి మననం చేసుకొని వెతకాలి. అది ఒకటైతే, ఇంకోటి మనం ఆ ప్రశ్న వేదికలో ఉన్నా లేకపోయినా ఒక పోస్టింగ్ అట్లా పడేసి వెళ్ళిపోయే వాళ్ళకు కూడా సాయంత్రం లోపు లేదా ఒక స్టార్ మార్క్ వేసుకుంటే కనుక అది ఎప్పుడైనా మనం చదువుకోవచ్చు అనే ఒక ఆలోచన పెట్టుకొని మనం ఏదైతే మనం అద్భుతంగా చదువుకోవాలనుకుంటామో దానికి ఒక స్టార్ వేసుకుంటే మన తీరిక వేళల్లో మళ్ళీ మనం అప్పుడప్పుడు మనం చేసుకో. అట్లా నేను చేసే పనిలో ఒకటి మన వేణుగోపాల్ సార్ గారిది. నేనైతే ఖచ్చితంగా వారి ప్రశ్న సమాధానాల శీర్షికకి నేను నిజంగా తల వంచి నమస్కరిస్తున్నాను సార్. ఎందుకంటే నేను అప్పుడప్పుడు కాదు ఎప్పుడెప్పుడు దాన్ని చదువుకోవాలని ఆరాటపడుతుంటాను. వారికి నమస్కారం సాయి. ఇట్లాగే ప్రతి ఒక్కరూ మనం చదువుకున్న మన పారాయణని ప్రతి ఒక్కరిని పంచుకుంటూ మన మధుసాయి గారి కుటుంబంలో ఇలాంటి కుటుంబంలో మనం ఒక వ్యక్తులు కావాలి పారాయణలో అని మనం కూడా దీంట్లో ఇంకొంతమందిని చేర్చడానికి, దీని విలువ, దీని పవిత్రత ఇంకొంతమందికి తెలియజేసి ఎంతో మందికి దీనికి ఒక రూపం దాల్చాలని నా విన్నపం సాయి. నిజంగానే ఇట్లాంటి వేదికలో ఒక చిన్న సేవను అందుకున్నందుకు నేను దర్బార్ మహారాజ్కి శిరస వందనం చేస్తున్నాను. సాయిరామ్. సాయి దర్బార్ సాయినాథ్ మహారాజ్కి జై. మనకి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, ఇంకా దీనికి అనుబంధంగా ఉండేటువంటి పురాణ గ్రంథాల్లో ఏమున్నాయి అని నిరంతరం కూడా దాన్నే మననం చేసుకుంటూ ఇట్లా నిజంగానే సాయి సచ్చరిత్రని మదనం చేయడం జరుగుతుంది. ఇది చాలా నాకు అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాగే ప్రతి సభ్యులకి చిన్న మనకు ఉన్నటువంటి ఒక అసంతృప్తి ఏమిటంటే, ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికి కూడా 800 మంది పైచలు సభ్యులు ఉన్నప్పటికి కూడా పారాయణం చాలా తక్కువ మంది చేస్తున్నారు. అది ఒకసారి ఆలోచించండి. మనం సభ్యులుగా చేరాము,
ఏంటి మరి ఒక అరగంట ప్రతి గురువారం ఒక అరగంట సమయం కేటాయిస్తే ఎంతో అమూల్యమైనటువంటి రత్నాలు మనకు దొరుకుతాయి ఇందులో. దానికి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఈ ముఖంగా మిమ్మల్ని అందరూ కూడా నేను ప్రార్థిస్తున్నాను, చదవండి. అలాగే ఇంకా ప్రశ్నలు జవాబులు శీర్షికలో కూడా ఇంకా ఎక్కువ మంది పాల్గొనవచ్చు. అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళ విద్యార్థులు ఉన్నారు, తర్వాత ఉపాధ్యాయులు ఉన్నారు, ఇతర ఉద్యోగులు ఉన్నారు, ఖాళీగా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒక 30-35 కన్నా పెంచడం లేదు ప్రశ్నలు సమాధానాలు శీర్షికలు. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ సందర్భంలో బాబా గారి మీద దుష్ప్రచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో మనం దాన్ని ఒక సమాధానంగా మనం నెక్స్ట్ వీక్ నుంచే మనకు ఎక్కువ మంది పారాయణం చేయాలి. దానికి సమాధానం ఏమిటంటే వాళ్ళేం మనం తిట్టక్కర్లేదు, వాళ్ళ మీద దాడి చేయక్కర్లేదు. మనం మన భక్తిని మన యొక్క కార్యక్రమాల్ని తెలుసుకొని దాని ద్వారా మనం తెలియజేయాలి. అంటే ఎక్కువ మంది 800 మందిలో దాదాపు చాలా 50% పైన మనం కొత్తగా పారాయణం చేశామంటే అదే వాళ్ళకు ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళకి సమాధానం అవుతుంది. కాబట్టి నా వినపం ఏమిటంటే ఎక్కువ మంది పారాయణం చేయాలి. 800 మంది సభ్యులు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది పారాయణం చేయాలి. అలాగే ప్రశ్నలు సమాధానాలు కూడా ఉదాసీనంగా ఉండకండి. అవి ప్రశ్నలు అంటే అవి బాణాలాగా ఉంటాయి, చూడటానికి ఏదో చిన్న చిన్న ప్రశ్నలాగా ఉన్నప్పటికీ దాని సమాధానం చెప్పేదానికి వెళ్ళినప్పుడు చాలా డీప్గా ఉంటుంది దానికి సమాధానం. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేను మెమరీగా ఒక బుక్లో రాసుకొని ఇవన్నీ భవిష్యత్తులో కూడా మళ్ళీ మెమరీగా ఉంటాయనే ఉద్దేశంతో నేను అన్నీ చేస్తున్నాను. కానీ సమాధానాలు కూడా నేను నేను ఇచ్చినటువంటి సమాధానమే కాకుండా మిగతా సభ్యులు ఇచ్చినటువంటి సమాధానాలు కూడా చదువుతూ ఉంటాను. అన్ని సమాధానాలు చదువుతాను. ఇంకా కొత్త విషయాలు ఏం చెప్తున్నారు పెద్దలు అనేటువంటి విషయం చదువుతున్నాను. ఇలాగ మనకు బాబా ఎంపిక చేశారు ఆ నవ్య, ఆవిడ రాసేటువంటి సమాధానాలు కూడా చదువుతూ ఉంటాను నేను. చక్కగా ఆవిడ కూడా మంచి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఇలాగా అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సార్. ఇటువంటి అవకాశం అందరికీ వస్తుందా? మనకి సాయి దర్బార్ నెల్లూరులో ఉన్నటువంటి మనకు, అలాగే ఈ గ్రూప్ ద్వారా అనేక జిల్లాల్లో ఉన్నారు, అనేక పట్టణాల్లో ఉన్నారు, రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఇలా సభ్యులు ఉన్నారు కానీ ఇంకా యాక్టివిటీస్ మాత్రం ఇంకా పెరగాలి సార్. ఇంకేదైనా నేను తప్పులు మాట్లాడితే క్షమించండి. సాయి రామ్ సార్. శ్రీ సాయి సచ్చరిత్రకు జై. సాయి సచ్చరిత్రకు జై. సాయి సచ్చరిత్రకు జై. సాయి సచ్చరిత్రకు జై. సాయి సచ్చరిత్రకు జై జై జై.